అసలు ఈ కొరియర్ ఏంటో, ఈ గిఫ్ట్ ప్యాక్‌లో ఏముందో నాకైతే అసలు తెలీదు. నార్మల్‌గా అయితే ఏదైనా డెలివరీ పెడితే నాకు తెలుస్తది. ఇది మాత్రం నాకు తెలీదు. ఎప్పుడు పెట్టారో ఏంటో అసలు ఏముందో అనేది దీంట్లో. కొరియర్ రాంగానే అలా ఆశ్చర్యంగా చూస్తున్నా. ఏంటి ఆర్డర్ అని చెప్పి ఇంకా హ్యాండ్‌లో పెట్టి ఓపెన్ చేద్దుం గాని పదా అన్నారు. ఒకవైపు క్యూరియాసిటీ, ఒకవైపు ఎక్సైట్‌మెంట్. ఆ కంగారులో నేను ఓపెన్ చేయడానికి ఒక కత్తి, ఒక సిజర్ అయితే తెచ్చుకున్నాను. పదండి ఓపెన్ చేసి ఏముందో చూద్దాము. నాకైతే ఏదో వాల్యుబుల్ థింగే ఉందనిపిస్తుంది. ఓపెన్ చేయడానికి కొంచెం టెన్షన్‌గా, కంగారుగా అయితే ఉంది. ఏదైనా చేసే ముందు రూ. 1,00,000 గుర్తుపెట్టుకో. అంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఏముంటదా అని చెప్పి నేను మొత్తం వెతికాను. నాకైతే లోపల ఏముందని ఒక ఐడెంటిఫికేషన్ అయితే తెలియలేదు. చాలా కష్టపడి ఇంకా ప్యాక్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. బాక్స్ అయితే చాలా తేలిగ్గా ఉంది. నాకెందుకో తేడా కొడుతుంది. ఏమన్నా ప్రాంక్ చేస్తున్నారేమో నా మీద అని చెప్పి. నేను ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. అందుకే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎటు ఓపెన్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలని? మంచిగా ఓపెన్ చేద్దాం అనుకున్నాను గానీ, యాక్చువల్లీ నాకు ఈ బాక్స్ ఓపెన్ చేయడం రాదు. అలాగే ఎందుకంత కష్టపడాలి? ఒకవేళ ఏమీ లేపోతే నా కష్టమంతా వేస్ట్ అయిపోద్దని చెప్పి, ఇంకా నాకిష్టం వచ్చినట్టయితే కట్ చేసేసాను. నిజంగా దీంట్లో వాల్యుబుల్ థింగ్ ఉంటదా? ఉండదా? మీరు గెస్ చేసి కింద కమెంట్ చేయండి. నేను ఓపెన్ చేసేలోపు. అరే వచ్చే గులాబీలాగా నా గుండెలోతునే తాకినవే. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దీంట్లో ఐఫోన్ ఉంటదని చెప్పి. చూడంగానే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అలాగే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఈ బాక్స్‌లో ఐఫోన్‌తో పాటు చార్జర్ కూడా ఆర్డర్ పెట్టాం. నార్మల్‌గా అయితే ఐఫోన్ ఒక్కటే ఇస్తారు. ఐఫోన్ 16 నిజంగా 16 పెట్టావా? ఐఫోన్ నేను అట్‌లీస్ట్ ఐఫోన్ బాక్స్ కూడా ఎప్పుడు అసల చూడను కూడా చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ చూస్తున్నా. భలే అనిపిచ్చింది నాకైతే. ఇంక నా ఆనందానికైతే అవధులే లేవు. అరే ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే. మీరెప్పుడన్నా ఐఫోన్ అన్బాక్స్ చేశారా? చేస్తే కింద కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ చేయలేదు కదా! నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎలా ఓపెన్ చేయాలని చెప్పి. దీనికి జస్ట్ 2 పేపర్స్ ఉంటాయంట చిన్న చిన్నవి. వాటిల్ని స్వైప్ చేస్తే చాలంట ఐఫోన్ మనకి అపియర్ అయిపోద్ది. నాకది తెలియక నేను కత్తులతో కత్తిసాము యుద్ధం అయితే చేశాను. నేనెప్పుడు నా లైఫ్‌లో ఇంత టెన్షన్ పడినట్టు లేను. అసలు ఈ 2 పేపర్స్‌ని తీయడానికైతే నేనసలు మొత్తం చేతులు, కాళ్ళన్నీ వణికిపోయినియి. తీస్తే యాడ మొబైల్ ఫోన్ కింద పడిపోయిద్దా అని. టెన్షన్ పడితే ఒక పేపర్ అయితే రిమూవ్ చేసేసాను. వామ్మో! ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకా సెకండ్ గండం ఉంది. రెండో పేపర్ కూడా రిమూవ్ చేయాలి. ఒకవైపు టెన్షన్, ఇంకోవైపు ఆనందం. ఆ చేతులు వణికిపోతూ అన్బాక్స్ చేయలేకపోతున్నాను. పిలిపాల నువ్వైతే దరిచేరే తుమ్మెదనే నా మనసే నీ చెవిలో వినిపించేలే. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం. ఇది నార్మల్‌గానే వణికిపోతున్నా. ఫోన్ టచ్ చేయాలంటే. అందులో అది స్మూత్‌గా ఉన్నప్పుడు ఇంకా జారిపోతుంది. భయమేస్తది. ఎక్కడ స్టార్టింగ్‌లోనే పడేస్తానేమో అని చెప్పి. నార్మల్‌గా మనకి ఐఫోన్‌తో పాటు కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. చార్జర్ కేబులు. నేను పడేస్తానేమో నాకు భయమేస్తుంది. ఈ టెన్షన్ నా వల్ల కావట్లేదు. పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి ఈ ఐఫోన్ అన్బాక్సింగ్ వల్ల. చాలా బరువుగుంది ఫోన్ మనసుతో పాటు. నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. ఐఫోన్ యూజర్ అయిపోయానంటే, ఆ ఓపెనింగ్ సాటిస్ఫాక్షన్ చాలా బావుంది. అసలు నేను నా లైఫ్‌లో ఐఫోన్ యూజ్ చేస్తానని ప్రతి ఎప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోలేదు. పర్సన్‌కి ఐఫోన్ కొనుక్కోవాలని ఉంటది గానీ, అది మన రేంజ్ కాదు. మన బడ్జెట్‌లో రాదు అని తెలిసి మనందరం సైలెంట్‌గా ఉంటాము. నాది కూడా సేమ్ సిట్యుయేషన్. ఇప్పుడు మొదలైంది నాకు అసలైన కష్టం. ఈ మొబైల్ ఫోన్‌లో టోటల్ 5 బటన్స్ ఉన్నాయి. ఈ 5 బటన్స్‌లో మనకి పవర్ బటన్ ఏదో తెలీదు. సర్లే అని చెప్పి ఏదో ఒకటి చిన్నగా కనిపిస్తే దాన్నయితే ప్రెస్ చేశాను. బొగ్గులు అయినా ఎడతాం మా ఇంట్లో అయితే. యాపిల్ ద బ్రాండ్. హలో హలో అని చెప్పొస్తుంది. నేనైతే స్కూల్లో చదువుకున్నప్పుడు 'లిటిల్ ట్వింకిల్' ఐస్‌ని చూసి ఎలా అయితే ఆశ్చర్యపోయారో, నేను ఈ ఫోన్‌లో ప్రతి మూవ్‌మెంట్‌కి అయితే ఆశ్చర్యానికి గురయ్యాను. నాకు సిరక్కాయ కూడా మన మొబైల్‌లో అయితే యాక్టివేట్ అయిపోయి ఈ ఐఫోన్ వల్ల న్యూ పర్సన్ యాడ్ అయ్యారు మన ఇంట్లోకి. అందరూ సిరక్కకి హాయ్ చెప్పండి. వెల్కమ్ టు ఐఫోన్ ఫైనల్లీ.
ఫైనల్‌గా మన సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అనుష్క బర్త్‌డే అంట నవంబర్ 7 మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి. మేము ఆ మొబైల్ ఎప్పుడు కొన్నామో కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోయిన్సిడెంట్‌గా మేము అనుష్క బర్త్‌డే రోజు మా మొబైల్‌నయితే కొన్నాము. సో, అనుష్క ఏజ్‌తో పాటు మా మొబైల్ ఏజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. మేము చార్జర్ గూడా యాపిల్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసాము. మళ్ళీ బయట ఎక్కడ దొరికిద్దో మనకు తెలీదు కదా! మళ్ళీ అదొక పెద్ద పనని చెప్పి. ఈ మొబైలు చార్జర్ మేము డైరెక్ట్ యాపిల్ స్టోర్ నుంచే పర్చేస్ చేసాము. ఏ థర్డ్ పార్టీ వెండర్ నుంచి కాకుండా. యాపిల్ 16కి చార్జర్ సి టైప్ ఇచ్చాడు. బోత్ సైడ్స్ సీనే ఉన్నాయి. ఎటువైపైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి బయటికెళ్ళినప్పుడు యాపిల్ చార్జరే కావాలని ఏం లేదు. ఈ మొబైల్ యొక్క సి టైప్ చార్జర్ ఉన్నా కూడా మనం ఈ మొబైల్‌కి ఛార్జింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. నాకిప్పటికీ అర్థం కానిది యాపిల్ ఐకాన్ ఎందుకు సగం తినేసిన యాపిల్ ఉంటదో తెలీదు. మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదండి మా అన్బాక్సింగ్ వీడియో. మీరు మీ వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేసి మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.